చూస్తున్నాం ఋషికొండ. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రాజామహల్, రాణిమహల్, ఆ రాజామహల్, రాణిమహల్తో పాటు అక్కడ ఉన్నటువంటి పిల్లల కోసం కట్టించినటువంటి మహల్స్, వాటి పక్కన ఉన్నటువంటి కార్యాలయాలు. ఇప్పుడు మొత్తం వైజాగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒకటే చర్చ. ఏంటి ఈ మహల్స్ ఏంటి? బాత్రూము ఒక ఇంటికంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆ విశాలంగా ఉన్నటువంటి బాత్రూముల్లో మొత్తం ఏసీలు. ఆ రకంగా అక్కడ నుంచి బాత్రూంలో పొనుకొని చూస్తే సముద్రం వ్యూ కనపడాలట. మరి ఆ విధానం ఏంటో అర్థం కావట్లేదు. బెడ్రూమ్లో పొనుకొని చూస్తే సముద్రం వ్యూ కనపడాలట. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటే సముద్రం వ్యూ కనపడాలట. మరి హాల్లో కూర్చొని మీటింగ్లో కూర్చొని ఉంటే ఆ సముద్రం వ్యూ కనపడాలంట. ఎవరో సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళు ఏదో ఇలాంటివి కట్టించారు అనేటువంటిది ఎక్కడో కొద్దిగా విన్నాం, కానీ సద్దాం హుస్సేన్ను మించిపోయిన విధంగా కట్టించినటువంటి దృశ్యాలను చూస్తూ ఉంటే, వాటి గురించి చెబుతూ ఉంటే మాత్రం అసలు జనానికి ఎంత విచిత్రంగా ఆశ్చర్యకరంగా ఉందంటే అంత ఆశ్చర్యకరంగా ఉంది. వీటికి సంబంధించి అసలు 450 కోట్లతో నిర్మించినటువంటి ఆ భవంతులు, 450 కోట్లు, ఇద్దరు మనుషులే, జగన్మోహన్ రెడ్డి గారు, వారి భారతి గారు, వారి సతీమణి. మరి అక్కడ వారు ఉండరు, ఎవరు పిల్లలిద్దరు లండన్లో ఉన్నారు. వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి గారు కానీ షర్మిల కానీ ఆ ఇంటికి వెళ్ళరు. మరి ఉండేది ఇద్దరు ఉండేదానికి 12 బెడ్రూమ్లు, 12 బాత్రూమ్లు, ఒక 4 హాళ్ళు, 4 ముందు మీటింగ్ రూమ్స్, ఆ మీటింగ్ రూమ్స్ ఎక్కడి నుంచి చూసినా కానీ సముద్రం వ్యూ అలా 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 అలలో వస్తూ ఉండాలట. అసలు లోపల పెట్టినటువంటి 33 కోట్ల రూపాయలతో అలంకరించారట. ఈ విన్యాసాలని, ఈ విచిత్రాలని చెప్పాలంటే నాకైతే నోరు రావట్లేదు. అంటే ప్రజల సొమ్ము ఏ రకంగా రాళ్లపాలైపోయింది అనేదానికి కబోర్డు ఏది కూర్చునేది, దానికి వెళ్ళినప్పుడు కూర్చునేది. సరే, వీటికి సంబంధించి మనం కాదులే, మధు చెప్తే కాస్త వెరైటీగా ఉండిద్ది. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని ఇచ్చేస్తారు. అయితే దీనికి సంబంధించి వెళ్ళే ముందు త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ ఇచ్చారు. జులాయి సినిమాలో అనుకుంటా, ఆ విశాఖ నుంచి ఋషికొండ వెళ్ళే ఆ టర్నింగ్లో ఉండిద్దే మలుపు, అమ్మాయి నడువుల్లో ఉండిద్ది మలుపు. ఆ మలుపు పైన గనక ఇల్లు కట్టి ఆడ గనక కూర్చొని గనక చూస్తే విశాఖ అంతా కాళ్ళ కింద ఉండిద్ది అన్నట్టుగా ఉండిద్ది. చూసావా, అలా చెయ్యాలి, నువ్వు అర్జెంటుగా ఒక 1000 కోట్లు పట్టకరా అని చెబుతాడు. ఆ సినిమా డైలాగ్ ఉంటే ఆ డైలాగ్ వేయండి ఒకసారి, అది మరీ విచిత్రంగా ఉండిద్ది. ఋషికొండ నుంచి భీమిలీకి వెళ్లే రోడ్డు కొంచెం మలుపు తిరుగుద్దయ్యా, అమ్మాయి నడువులాగా. కరెక్ట్ గా అక్కడ 10 ఎకరాలు బిట్టు మనకుంది. బిట్టు అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉంటది. అక్కడ కూర్చోవాలని ఉందయ్యా. అలా చెయ్యాలి అంటే పవర్ ఉండాలి, సత్యం. అది రావాలి అంటే కనీసం 1000 ఉండాలి. తెచ్చి ఇది అంటే అతను అన్న సినిమా డైలాగ్ కాబట్టి ఆ నడుము గిడుము అన్నాను, లేకపోతే నేనైతే అనే రకం కాదు. ఆయన అన్నాడు కాబట్టి అంటున్నాను, ఆ సినిమాలో డైలాగులు కాబట్టి. అంటే ఆ రకంగా మరి ఆ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారి మాట్లాడిన డైలాగుని, త్రివిక్రమ్ రాసిన డైలాగుని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలా ఉండాలని చెప్పని భావించి ఏమన్నా చేసాడేమో నాకు తెలియదు, కానీ ఆయన అయితే నాకు టీవీలు కూడా చూడని చెప్పిన ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు. మరి అది చూస్తేనేమన్నా, మరి అక్కడ చూస్తేనేమన్నా ఆ రకమైనటువంటి పరిస్థితిని కట్టించారు. అంటే నేనేమంటానంటే 450 కోట్ల రూపాయలు పెడితే ఎంతోమందికి జీతాలు వెళ్ళిపోయి ఎన్నో కుటుంబాలకి ఏదో రకమైన సహాయం జరిగేది. ఓకే, అవసరమే, ఒక 50 కోట్లతో, ఒక 20 కోట్లతో కట్టించవచ్చు అంతే. లేదా అక్కడ సెక్రటరీ కట్టించిన అది ప్రజలకు ఉపయోగపడేదాన్ని కట్టించాలి. ఒక ఇద్దరు ఉండేదానికోసం 450 కోట్ల రూపాయలు పెట్టి కట్టించారని అంటే నిజంగా అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆ గంటా శ్రీనివాసరావు గారు మొత్తం తలుపు బాలగొట్టుకుని లోపలికి వెళ్తే ఆయనకేం అర్థం కాలేదంట. ఏడున్నాను, ఏ భవనంలో ఉన్నాను, ఇదేంది ఇంద్రభవనం, ఇదేంది ఇదేంది అసలు అని కాసేపు గిల్లుకొని చూసుకున్నాడంట. వామ్మో, నేను ఏడన్నా వెళ్ళానా అని. మరి అలాంటి పరిస్థితి అక్కడ ఉన్నట్టుంది. దీనికి సంబంధించి అసలు ఆ మహల్ ఏంది, ఆ రాజా మహల్ ఏంది, రాణి మహల్ ఏంది, ఆ మహల్ చుట్టూతున్నటువంటి ఆ మహల్స్ ఏందనేది మన క్రైమ్ బ్యూరో మధు నటి తెలుసుకుందాం. మధు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి అసలు ఆ మహల్లో ఏముంది, ఆ విన్యాస వెళ్ళిపోయావే,
ఓ నువ్వే రాజమహల్ డ్రెస్ చేసావా? ఇక్కడికి రావాలంటే రాజు అయి ఉండాలి సార్, ఓ రాజు అయి ఉండాలా? ఓకే లేకపోతే నో ఎంట్రీ బోర్డు. ఓకే. రాజాది రాజ మార్తాండ స్వాగతం స్వాగతం సుస్వాగతం. అసలు ఏంటి మా రాజులు నివసించేటటువంటి ఈ కోటలో ఏముంది? ఓకే, పూర్తిగా కూడా పాయింట్ టు పాయింట్, గదికి ఏమేమి ఉంది ఇప్పుడు మేము చూపించబోతున్నాం. మొత్తం 7 అంతస్తులు సార్, 7 అంతస్తుల బిల్డింగ్ లో 7 బ్లాక్స్ 7 బ్లాక్లు అయితే రాజుగారి కోసం ఒక బ్లాక్ ప్రెసిడెన్షియల్ సూట్ అంటారు దాన్ని. అంటే చాలా అంటే రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఇటువంటి చాలా వివిఐపి ఎంవిఐపీలు ఉంటారు కదా, అటువంటి వారి కోసం నిర్మించేటటువంటి ప్రెసిడెన్షియల్ బ్లాక్ అంటారు. అది రాజుగారి కోసం. చూస్తున్నారు కదా బిల్డింగ్, ఈ బిల్డింగ్ లోపల రాజుగారి కోసం. ఇదే చోట రాణిగారి కోసం కూడా ఇంకొక సూట్ రూమ్ ఉంది. ఆ సూట్ రూమ్ చూసిన తర్వాత అసలు మనుషులనే వాళ్ళు కామన్ మ్యాన్ ఎవరైనా చూస్తే ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడా నిజంగా ఇలా మనుషులు ఉంటారా అనేలాగా ఉంటాయి. అది కూడా చూపిస్తాను మీకు, అసలు ఏముంది లోపల, ఎలా ఉండబోతుంది అంతా కూడా చూపిస్తాను. కేవలం రాజు రాణి కోసమే కాదు, 2 యువరాణుల కోసం కూడా సపరేట్ గా కూడా నిర్మించడం జరిగాయి. చూస్తున్నారు కదా, వచ్చాం మొత్తానికి అయితే లోపలికి వచ్చాం కదా సార్. చూడండి సార్, ఆ లైట్ కానీ మార్బుల్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇటాలియన్ మార్బుల్, అంటే ఇటాలియన్ మార్బుల్ తీసుకుని వచ్చి పైన లైటు కింద లైట్ ఎలకపోయినా పర్లేదు, ఆ రేంజ్ లో బిల్డప్ అయితే ఉంది. ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఇలా పోతూ ఉంటే కూడా చూడొచ్చు, మీరే చూడండి అసలు ఆ లైటింగ్ ఏంది, అసలు రాజుంది నిజంగానే. ఇంకా పక్కనే వచ్చేసి మంత్రులు, అదే విధంగా కొంతమంది చెలకెత్తలు అంటారు కదా, ఆ చెలకెత్తలను కూడా పక్కన పెట్టుకుని ఇలా 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 ఊపుతారు కదా, ఇలా ఇలా ఊపుకుంటూ రాజాది రాజా మార్కాండ విచ్చేస్తున్నాడా హో, అదొక్కటే తక్కువైంది సార్, ఇంకేం లేదు. మొత్తం చూడండి, రాజుగారి కోసం, రాణిగారి కోసం, యువరాణుల కోసం ఉన్నటువంటి ఇంత పెద్ద, అసలు ఎలా నిర్మించేటప్పుడు వచ్చినటువంటి ఆ ఆర్కిటెక్ట్, విదేశాల నుంచి అదే పనిగా తెప్పించిన ఆర్కిటెక్ట్లు కూడా వాళ్ళు కూడా షాక్ అయిపోయి ఉంటారు ఈ స్థాయిలో ఉంది. ఇదొకటి కదా సార్, ఇదంతా కూడా ఈ మార్బుల్ రాక్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ అంతా కూడా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి అయితే నిర్మించారు. నెక్స్ట్ మనం చూసుకుంటే సార్, ఇంకా కీలకమైన అంటే బీచ్ వ్యూ ఏదైతే ఉంటుందో, ఆ బీచ్ వ్యూ అంటే సముద్రం కనపడాల్సిందే. అది తిన్నా, లేకపోతే కూర్చొన్నా, పడుకున్నా, ఇంకేమైనా చేసినా కానీ అది ఏం చేస్తా నేనైతే చెప్పట్లేదు, బట్ ఎక్కడున్నా సరే సముద్రం అయితే కనిపించాలి. సముద్రం కనిపిస్తూ కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. రైట్, చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదంతా కూడా డైనింగ్ హాల్ ఏదైతే ఉందో, దీని ఇది డైనింగ్ హాల్ అంటారు సార్ దీన్ని, డైనింగ్ హాల్ అసలు ఏంది సార్? మొత్తం ఆ డైనింగ్ హాల్లో కూర్చొని కాలు మీద కాలు ఇలా వేసుకొని పూర్తిగా కూడా ఒక్కరు కాదు ఇక్కరు కాదు సుమారు ఒక 300 మంది వరకు కూడా కూర్చోవచ్చు. కానీ అక్కడ 300 మంది కూర్చోడానికి వీల్లేదు, కేవలం రాజు, రాణి, యువరాణులు అంతే, మిగతా వాళ్ళకు నో ఎంట్రీ. అసలు ఏంటి వీళ్ళు ఇక్కడ వాడుతున్నటువంటి ఈ రాజ్మహల్ ఏదైతే ఉందో, ఈ రాజ్మహల్ లోపల ఉన్నటువంటి ఈ మొత్తం ఎక్విప్మెంట్ మీరు చూస్తున్నారు కదా, ఈ చైర్లు కావచ్చు, ఈ మార్బుల్ కావచ్చు, ఆ లైటింగ్ అంతా సార్. ఆ పైన ఒక ఫ్యాన్ కనబడుతుంది, గుర్తుందా మీకు? చూడండి, ఆ పైన కనబడుతుంది కదా, ఆ ఫ్యాన్ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు ఇంట్లో వాడుకునే ఫ్యాన్ ఎంత ఉంటుంది? ఎంత సార్? ఈ ఫ్యాన్ 5,000 ఉండిద్దాము, అంతే కదా. కానీ ఈ ఫ్యాన్ వాల్యూ ఎంతో తెలుసా సార్? 20 లక్షల పైనే ఒక ఫ్యాన్. అంటే 4-5 రెక్కలు ఉంటాయి, టపా 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 తిరుగుతుంది. అది అదే గాలి రాకుండా బంగారం వచ్చిద్దే దాంట్లో నుంచి. మేము అంతే సార్, మా రాజులు తలుచుకుంటే ఏదైనా సరే ఆ ఫ్యాను లక్షల రూపాయలు. అంటే మా గుర్తు ఫ్యాను. మరి కాస్ట్లీ ఫ్యాన్ కూడా ఉండాలనుకున్నారో ఏమో కానీ మొత్తానికైతే ఆ లక్షల రూపాయలు పెట్టి ఫ్యాన్లు అయితే తీసుకొచ్చారు. ఇదంతా కూడా కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక లేడీ ఈ మొత్తం వ్యవహారం అంతటి కూడా నడిపినటువంటి నిర్మాణం కావచ్చు, లోకల్ ఎక్విప్మెంట్ అంతా కూడా నడిపింది ఒక లేడీ. ఓకే, ఆ లేడీది కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అసలైనటువంటి విషయం సార్, నెక్స్ట్ నేను మీకు చూపించబోతాను. కాస్త అంటే మహానిస్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, మా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో అందరికీ కూడా ఇప్పుడు అసలైనటువంటిది మీకు చూపించబోతున్నాను. ఇది ఉన్నటువంటి విషయం చూడండి, బాత్రూమ్. ఇప్పుడు మీకు ఇట్లా చెప్తే కాదు సార్, కూర్చోబెడతా. బాత్ టబ్స్ చూస్తున్నాం కదా, మా బాత్ టబ్ చాలా రిచ్గా ఉంది బాత్ టబ్. సో ఈ బాత్ టబ్లో ఇలా పడుకొని పక్కనే ఒక ట్యాప్ కూడా ఉంటుంది.
ఆ ట్యాప్ మీద ఇలా వాటర్ వదులుకొని ఇక్కడ అన్నిటికంటే మెయిన్ ఏంది సార్, వెనకాల కనబడుతున్నాయి కదా మీ గ్లాసెస్, ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా చాలా స్పెషల్గా అదే పనిగా తెప్పించిన గ్లాసులు అయ్యి. ఓకే. ఆ గ్లాస్లో నుంచి ఈ బాత్ టబ్లో కూర్చొని ఇలా పడుకొని హ్యాపీగా చూస్తే సముద్రం అలా కనబడుతూ ఉంటుంది. సముద్రపు గాలులు ఇలా తగులుతూ ఉంటాయి, గాలి అంత. అంటే మీరు ఎక్కడున్నా సరే, బాత్రూంలో ఉన్నా, బెడ్రూమ్లో ఉన్నా, కిచెన్లో ఉన్నా, హాల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే సముద్రం అయితే మాకు కనిపించాల్సిందే, సముద్రం చూడాల్సిందే. బాత్రూంలో కూర్చొని ఒంటికి సబ్బు టపా 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 రుద్దుకున్నా సరే మాకు సముద్రం కనిపించాలి. అయితే ఈ బాత్ టబ్ ఏదైతే సార్, ఏదో ఈ బాత్ టబ్ పంచాయతీ ఏమో కానీ మొత్తానికైతే దీన్ని విదేశాల నుంచి తీసుకొని వచ్చి జస్ట్ పడుకొని స్నానం చేసి సబ్బు రుద్దుకోవడానికి, అది ఏ సబ్బో, అది కూడా ఇండియా సబ్బో లేకపోతే సంతూరో లేకపోతే మెడిమిక్సో లేకపోతే ఇంకొకటి కానీ మొత్తానికైతే దీంట్లో పడుకొని సబ్బు రుద్దుకోవడానికి సుమారుగా ఎంత అంచనా పెట్టింటారు సార్ ఓన్లీ బాత్ టబ్ కోసం. అంటే ఆ బాత్ ఏదైతే బాత్రూమ్ దో ఆ బాత్ టబ్ కోసం మేము ఎంత ఖర్చు పెట్టింటాం తెలుసా సార్? 40 లక్షలు పెట్టుంటారు. ఎంత సార్? 4-5 lakhs. 4-5 లక్షల. ఆ కింద అది ఉంది కదా సార్, ఆ బాత్ టబ్కి సంబంధించినటువంటి ర్యాక్ ఒకటి ఉంది కదా, అది రాదు మాకు. అది రాదు మాకు. అంటే 5-6 lakhs అయింది, అందుకంటే ఎక్కువ ఎందుకు అయింది? బాత్ టబ్ ఎంత కాస్ట్లీ బాత్ టబ్ తెలుసా సార్? ఇది నమ్మరు మీరు, ఇంకా ఇది చెబితే ఇది నిజంగానే బాత్ టబ్బా, దీని అమ్మ. పైన బంగారం కూడా ఉంటుంది సార్, బంగారంతో చేసినటువంటి తోపు ఉంటారు కదా పైన, కటింగ్ అంతా కూడా ఆ బాత్ టబ్కి సంబంధించి పైన అంతా కూడా బంగారంతో చేసింది అంటుంది. దాని కాస్ట్ అక్షరాల చెప్పనా సార్? నేను చెప్పను సార్ దీన్ని, చెప్తే మీరు నమ్మరు. దాన్ని ఎందుకు అనుకుంటారు? బాత్ టబ్ ఏంది కూర్చొని పడుకొని నీళ్ళు వేసుకొని రుద్దుకోవడానికి ఇన్ని లక్షలు పెట్టారా అని అంటారు. మా అంత కాస్ట్లీ బాత్ టబ్ అది అక్షరాల 30 లక్షల పైన. అది అదొకటి పక్కన పెడదాం. వెనకాల మీకు కనబడుతున్నాయి చూడండి సార్, బ్లూ కలర్లో, మీకు లైట్ బ్లూ కలర్లో, ఏది అద్దాలు కాకుండా పక్కన ఉన్నాయి కదా, దాంట్లో అంతా కూడా ఏముంటాయి తెలుసా సార్? కాస్ట్లీ ఆయిల్స్, మొత్తం ఆయిల్స్. మసాజ్ చేయించుకోవడానికి థాయ్ మసాజ్ అంటారు కదా సార్, అలాంటి థాయ్ మసాజ్ కోసం తెచ్చినటువంటి ఎక్విప్మెంట్లు ఉంటాయి కదా, ఆ ఎక్విప్మెంట్లు అన్నీ కూడా అందులో పెట్టుకుంటారు. అంటే మొత్తం అంతా కూడా పూర్తిగా కూడా ఆ మసాజ్ చేయించుకున్న తర్వాత రుద్దుకొని లోపలికి వచ్చేసి ఇక్కడ పడుకొని కాలు మీద కాలు ఇలా వేసేసుకొని ఆ వాటర్ అంతా, సముద్రపు గాలి అంతా కూడా చూసుకుంటూ బాత్ టబ్లో పడుకొని స్నానం చేయడం. ఇది ఇక్కడ లోపల ఇంత కాస్ట్లీ, అంటే చాలా తక్కువ సార్ ఇది. అంటే మాకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ముందు ఇది చాలా చిన్నది, కానీ సుమారు ఎంత లేదని కూడా ఒక 100 కోట్లతోనో లేకపోతే ఇంకో అంత పైన నిర్మించినప్పటికీ ఇది మాత్రం, ఈ మిర్రర్ ఇది ఏదో అద్దం ఉందో, ఈ అద్దానికి మించిన అద్దం ఇంకొకటి భారతదేశం కావచ్చు, అంటే భారతదేశంలో ఎక్కడా కూడా ఇంట్లో కూడా ఉండదు. ఎందుకు అంటే టాప్ హోటల్స్ ఏవైతే ఉన్నాయంటో, తాజ్ కావచ్చు లేకపోతే గేట్స్, ఇలా టాప్ హోటల్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రతినిధులు వచ్చి అయ్యా బాబు అసలు ఏముంది లోపల, ఒకసారి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని వైజాగ్లో ఉన్నటువంటి గంట వల్ల అడిగారట. ఈ హోటల్ ఏంది, ఇది హోటలా లేకపోతే రాజ్మహలా, ఈ మహల్ ఎలా ఉంది అనేది మాకు ఒక్కసారి చూపించండి, మేము కూడా ఈ ఫెసిలిటీస్ ఏమైనా పెట్టుకుంటాము అని అయితే మొత్తానికి అడిగారు. మొత్తానికి ఈ రాజ్మహల్కి సంబంధించి సార్ ఒక్కరోజు ఇందులోకి వెళ్ళి వస్తే ఎలా ఉంటుందో వెళ్ళొచ్చిన వాళ్ళకంటే అది చెప్పలేము సార్, ఆ స్టేజ్లో ఉంది సార్ ఇది. అంటే ఓవరాల్గా విశాఖ జనం మాత్రం ఆ తాళాలు తెలిసింటే బాగుంది చూసి వస్తామని చెప్పని వెళ్తున్నారట. అందరూ తాళాలు వేస్తుండేదని పానీయట్లేదని చెప్పని వెనక్కి వస్తున్నారట. మరి చూడటానికి కూడా జనం అంత వింతగా విచిత్రంగా వెళ్తున్నారు. మరి అదే చెప్తా ఉన్నారు గంటా శ్రీనివాసరావు గారు అయితే 11 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇది ఎలక్షన్ ముందు కనుక బయటకు వచ్చినట్టయితే అవి కూడా వచ్చిండేవి కాదు, ఇది చూసిన తర్వాత ప్రజలకి అంత పెయిన్ వేసిద్ది అని చెప్పని కామెంట్ చేసిన పరిస్థితి. అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమన్నా, అంటే ఆయన మరి ఎందుకు ఈ విధంగా కట్టించుకున్నారో తెలియదు కానీ బట్ బయట అయితే విమర్శలు పాలవుతున్నారు. బాగా దీని మీద చర్చ జరుగుతూ ఉంది, ఎందుకు ఈ రకమైనటువంటి నిర్మాణాలను చేపట్టారని. సరే, అది ఆయన కోసం చేపట్టారా అనేదే ఫైనల్గా వచ్చినటువంటి రిపోర్టు. మరి దీని మీద ఎంక్వైరీ కమిటీ వేస్తామంటున్నారు. తర్వాత భవిష్యత్తు మరి దేనికోసం ఉపయోగిస్తారనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం. ఇంత కాస్ట్లీ బాత్ టబ్బులు ఇవన్నీ కూడా ఏమైపోతాయని భయంగా ఉంది సార్. అదే ఏమైపోతాయి అని అంటే ప్రజల సొమ్ము ఆ రకంగా రాళ్లపాలు చేసినటువంటి పరిస్థితిగా చూడాలి. మరి చూద్దాం మరి దీనికి సంబంధించి మరి ప్రభుత్వం
ఎటువంటి ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకునిద్ది అనేది చూద్దాం సార్. ఇందా మీరు చెప్పినట్లుగా మరీ అంత కాకపోయినా కానీ కొంచెం అటు ఇటుగా అయినా సరే ఇవన్నీ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఏమో. మరి మీరు అన్న లక్షల్లో ఫ్యాన్ అని ఇవన్నీ 40 లక్షలు 30 లక్షలు చేసి ఉండిద్దని మరి నేనైతే అంత ఉంటాయని అనుకోవట్లేదు. మరి ఒక్కసారి మళ్ళీ ఆ డైలాగ్ ఇందాం సార్. ఏది మన ఇందాక అది ఎవరి కోసం రాశారు, ఎందుకోసం త్రివిక్రమ్ ఎందుకు రాశాడు కానీ మొత్తాన్ని ముందుగానే రాసి పెట్టినట్టున్నాడు. కరెక్ట్గా రాశారు, కరెక్ట్గా సరిపోయింది కూడా సార్ అది. అదే 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 ఒక్కసారి అది play. రుషికొండ నుంచి భీమిలీకి వెళ్లే రూట్ లో రోడ్డు కొంచెం మలుపు తిరుగుద్దయ్యా, అమ్మాయి నడువులాగా. కరెక్ట్ గా అక్కడ 10 ఎకరాలు బిట్టు మనకుంది బిట్టు. అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉంటది. అక్కడ కూర్చోవాలని ఉందయ్యా. అలా చెయ్యాలి అంటే పవర్ ఉండాలి, సత్యం. అది రావాలి అంటే కనీసం 1000 ఉండాలి. తెచ్చేయి. రైట్, అది ఓవరాల్గా సరే మధు ఇచ్చిన రిపోర్టు. దానికి సంబంధించి మరి చూద్దాం తర్వాత తగిన వాట్ ఈజ్ వాట్ అనేది ఏంటి దానికి సంబంధించినటువంటిది. మరి ప్రభుత్వం గవర్నమెంట్ ఏం యాక్షన్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికి యువరాజ్ గెటప్ వేసి ఆడికి వెళ్ళలేదు, దాన్ని ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించిన అన్నీ కూడా రిపోర్ట్ చేసినట్లున్నారు. సరే ఏదన్నా కానీ ఇది కొంచెం అయితే రాష్ట్రంలో బాగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. మరి దానికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు ఎవరికైనా మంచిదే కదా, కడితే కన్స్ట్రక్షన్ చేస్తే మంచిదే కదా అంటున్నారు. కానీ బట్ దీన్ని ఆ రోజు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దీని మీద అన్ని విమర్శలు వచ్చినాయి. అంటే ఎవరైతే పర్యావరణ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది, న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేసినాయి, వాళ్ళందరూ వ్యక్తం చేసినప్పటికి కూడా కాదని చెప్పని నిర్మాణాలు చేపట్టారు. అదేవిధంగా మీడియా అసలు ఏం జరుగుతుందో చూస్తామన్నా కానీ మీడియా రాకుండా కేసులు పెట్టి లోపలికి రానిలేదు. సరే చంద్రబాబు నాయుడు గారు వెళ్తానంటే ఆయన రానిలేదు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తానంటే ఆయన రానిలేదు. తర్వాత డ్రోన్ కెమెరా విజువల్స్ తీద్దామని ప్రయత్నం చేస్తే వాటిని దీనిలేదు, కేసులు పెట్టారు. అంటే అంత భయభ్రాంతులకు గురి చేసి అంత భయపెట్టి చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు కదా. మరి ఎన్ని చేశారంటే ఖచ్చితంగా అది కొంత నెగిటివ్ ఇంపాక్టే. మరి అవన్నీ అట్లా చూస్తూ ఉంటే మనకే అసలు ఏంటి, అసలు ఇది ఏంటి, ఏ రకంగా వీటిని ఇది చేశారనేది కూడా కాస్త బాధేస్తూ ఉంది. ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్మును ఆ రకంగా ఖర్చు పెడతామనంటే అది కరెక్ట్గా చెయ్యొచ్చు. కానీ దానికి ఒక పరిధి ఉండిద్ది, పరిమితులు ఉంటాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అదేదో వాటర్ బాటిల్ పెట్టుకొని తాగుతున్నాడని, 40 రూపాయల వాటర్ బాటిల్, హిమాలయ వాటర్ బాటిల్ పెట్టుకొని తాగుతున్నాడని మరి గగ్గోలు పెట్టి గోల్ చేసినటువంటి వాళ్ళు మరి 450 కోట్ల రూపాయలతో ఇద్దరు ఉండటానికి ఇల్లు కట్టించుకున్నారు. మరి ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కావాలి? మరి ఇందాక మధు చెప్పినట్టు ఆ రాజులు గెటప్లేసి ఆ కత్తులు అవి పట్టుకొని గేటు గేటు దగ్గర ఉండేటువంటి వాళ్ళని ద్వారపాలకుల్లాగా పెట్టేసి ఉండటమా, ఆ చిలికెత్తెలలే కనుక ఆ నెమ్మలు పించాలు తీసుకొని ఇట్ట ఇసురుతూ ఉండటమా, ఇట్లాంటివన్నీ ఏమన్నా మరి అట్లాంటివన్నీ కూడా పెట్టేవాళ్ళేమో మరి అట్లాంటి పరిస్థితి కూడా వచ్చేదేమో. భయం వేస్తూ ఉంది, ఆందోళన కలుగుతూ ఉంది.